ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజీన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సీనియర్ ఆర్టిస్ట్ దేవిశ్రీ గారు సుమారుగా 150 పైచిలకు సినిమాలు, 20 పైచిలకు సీరియల్స్లో నటించి ప్రతి తెలుగువారికి సుపరిచిత్రాలైన ఒక అద్భుతమైన ఆర్టిస్ట్. ఆవిడ గురించి తెలుసుకున్నంతసేపు ఆనందంగాను, మన మనిషి గురించి తెలుసుకుంటామన్న ఒక ఆనందంగాను ఉంటుంది. ఆవిడే ఈరోజు మన సంక్రాంతి స్పెషల్ గెస్ట్. లెట్స్ వెల్కమ్ దేవిశ్రీ గారు. నమస్తే అండి. నమస్తే మేడం. హ్యాపీ సంక్రాంతి అండి. థ్యాంక్ యూ అండి. సేమ్ టు యూ. ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. హ్యాపీ అండి వన్స్ అగైన్. సో 150 పైచిలకు సినిమాలు, 20 సీరియళ్ళు, అసలు 30 సంవత్సరాలు, 30 ఇయర్స్ ఇండస్ట్రీ కదా ప్యూర్లీ. మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుందాం అనుకుంటున్నాం అసలు మీతోటి ఆ సన్నివేశాలన్నింటినీ కూడా. 30 సంవత్సరాల ప్రస్థానం ఎలా సాగింది? అంటే నా ఫస్ట్ మూవీ ఆహ్వానం అండి, ఇండస్ట్రీ ఆహ్వానించింది. అంతకుముందు మిర్చిలో బాగా ఫేమస్ అయింది. అవును, బాగా నోటెడ్ ఆ క్యారెక్టర్ కూడా. అన్ని పెద్ద మూవీస్ అండి, పెద్ద హీరోల మూవీస్ చేశాను. అవును, బాగా సీనియర్ కదా, పెద్ద సినిమాలు కాకపోతే మీరు రెమ్యునరేషన్ తట్టుకోలేరేమో. సీరియల్స్ లో బాగా పేరు వస్తుంది కదండి మీకు. అసలు మీరు మీ పేరే మారిపోయినట్టుంది అక్కడ, దేవమ్మ. అది కూడా మన ఈటీవీ సంస్థ నుంచి నాకు బాగా పేరు వచ్చింది. సంతోషం సీరియల్ ఓకే, నాగబాబు గారు నేను చేసామండి. అప్పటి వరకు నాకు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా ఫ్యాన్స్ ఉంటారనే విషయం తెలియదు. ఫ్యాన్స్ అంటే ఓన్లీ హీరో హీరోయిన్ ఉంటారేమో అనుకునేదాన్ని. అసలు ఆ సీరియల్కి అయితే ఎంత రెస్పాన్స్ వచ్చిందోనండి. అటు రాజమండ్రి సైడ్, అటు ఆంధ్ర సైడ్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. ఈ గుళ్ళకు అది పోయినప్పుడు బాగానే వస్తుంటారా జనాలు చూడడానికి, లేకపోతే వచ్చి ఫోటోస్ దిగుతారు? ఏది ఈ మధ్య జరిగిన ఒక మంచి ఇన్సిడెంట్ చెప్పండి. ఆ విధంగా అసలు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు, ఎప్పుడు కలిసారు ఇట్లాగా? ఇప్పుడు నేను ఇది మామగారు సీరియల్ చేస్తున్నానండి. ఇప్పుడు అదే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మామగారి గురించి మాట్లాడుతూ ఉంటారు, వచ్చేస్తారు అందరూ. కోడళ్ళు బాగా చూసుకుంటున్నారు, మీలాగా ఉండాలి అత్తగారు అందరూ. ఈ మధ్య మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ అయిందని తణుకు వెళ్ళాము. సో అక్కడైతే ఒక ఆవిడ అయితే ఇంకా అసలు ఇదే డిస్కషన్, అత్త కోడళ్ళు ఎలా ఉండాలి ఏంటి, దీని గురించే డిస్కషన్. నేను ఉందంతసేపు మీ క్యారెక్టర్ ఒక గ్రంథం లాగా తీసుకుంటున్నారు, ఇలా ఉండాలి అత్తగారు, ఇలా చేసుకోండి, చూసి నేర్చుకోండి అన్నట్టు. వాళ్ళకి ఏదో అసోసియేషన్ ఉందంట, దానిలో కూడా మేము దీని గురించే డిస్కస్ చేస్తామమ్మా, ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని చెప్పి ఒకటే గొడవ. చాలా సంతోషం. చక్కగా ఈరోజు పండగ రోజు మేడంతో మాట్లాడుకుంటూ మంచి స్వీట్ కూడా తయారు చేసుకుందాము. యథావిధిగానే మనం ఒక బెంగాలీ స్వీట్ తయారు చేసుకోబోతున్నాము. మనం తయారు చేసుకోబోతున్న ఈ స్వీట్ ఏంటంటే లాంచా. ఈ బెంగాలీ స్వీట్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇప్పుడు. మైదా, మిల్క్ పౌడర్, పన్నీర్, షుగర్, యాలుక్కాయలు, ఘీ, ఇది కుంకుమ పువ్వు అండి, పిస్తా, బాదం. రైట్ అండి. సంక్రాంతి పర్టికులర్లీ మీకు సంక్రాంతి అనుభవాలు ఎలాంటివి, ఎలా సెలబ్రేట్ చేసేవాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు? తెలుగు సాంప్రదాయాలన్నా కట్టుబాట్లన్నా నాకు చాలా ఇష్టం అండి. నేను ఇప్పుడు కూడా అవే పాటిస్తూ ఉంటాను. నాకు ముగ్గులు వేయటం, డ్రాయింగ్, పెయింటింగ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్. సో నేనే పెద్ద పెద్ద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు చేసి పెట్టేదాన్ని చిన్నప్పటి నుంచి కూడా. ఫస్ట్ ప్రైజ్ మీకేనా వీధిలో? తర్వాత వాటిని పిడకలు చేయడము, వాటిని తీసుకెళ్లి మళ్ళీ రథసప్తమి రోజున పాలు పొంగిస్తాం కదా కొత్త బియ్యంతో, అవన్నీ చేసేవాళ్ళం అండి చిన్నప్పటి నుంచి. బాగా సరదాగా ఉండేది. ఎంతైనా పల్లెటూరు లైఫ్ చాలా బాగుంటదండి. ఈ సిటీ లైఫ్ అంతా ఆర్టిఫిషియల్ లైఫ్. అందరూ అలాగే అంటారు, మళ్ళీ వచ్చి సిటీలోనే బతుకుతూ ఉంటారు. లైఫ్ స్టైల్ అలా అయిపోయింది, ఏం చేస్తారండి. ఇప్పుడు కూడా నేను తెల్లవారు 4 o'clock లేసి వంట చేసుకుని క్యారేజ్ తీసుకెళ్తా షూటింగ్ కి. బాగా ఇంట్రెస్ట్ వంటలు చేయటం అంటే. నా క్యారేజ్ రోజు 4-5 తింటారు. సరేనండి, నేను వంట కూడా మొదలు పెట్టేస్తాను. ఫస్ట్ ఏం చేద్దామంటే మీ చేత్తోటి పొయ్యి వెలిగించండి. ఒక్క దెబ్బకి వెలిగిపోయింది ఎక్స్పీరియన్స్. ఇందులో షుగర్ సిరప్ రెడీ చేసుకుందాం అండి.
ఓకే. షుగర్ సిరప్ తోటి ఏంటంటే ఇప్పుడు మనం వేడివేడిగా ఉన్నప్పుడు కూడా మంచిగా ఉండదు కదా, కొద్దిగా సటిల్గా ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకైతే. స్వీట్ ఏదైనా సరే మనం అవి రెడీ చేసేలోపు షుగర్ చల్లగా కూడా అయిపోతుంది. అవును. ఇందులో 1 కప్పు పంచదార, 2 కప్పులు నీళ్ళు. సింపుల్ సిరప్ కదండి ఫార్ములా ఇది. అవునండి. ఇంకొద్దిగా వేద్దామా? ఓకే. 1 2 కప్పులు. ఫ్లేవర్ కోసం యాలకులు వేసుకుందామండి. బేసిక్ ఫ్రేగ్రెన్స్ కదా ఇది. ఒకప్పుడు అయితే అసలు మంచి స్మెల్ వస్తుంది. అవును, యాలకులే. ఇది ఒక్కటే మనకు తెలిసిన ఫ్రేగ్రెన్స్ చిన్నప్పటి నుంచి. పాయసం కానీ ఏది చేసినా ఇదే కదా. ఇప్పుడు ఇంకేవో వచ్చేసి చాక్లెట్లని అవన్నీ ఇవన్నీ వాడుతున్నారు జనాలు. కొంచెం అట్లా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండి, బాగుంటుంది కూడా, పద్ధతులే బాగుంటాయి. మనకి ఇప్పుడు కూడా ఈ ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటే గుర్తొచ్చింది. ఈ యాలకులు కానీ ఇట్లాంటి పాత ముందు ఏవైతే వాడేవాళ్ళమో ఏదైనా వంటల్లో ఆ ఫ్లేవర్ తగిలినప్పుడు మనకు ఆ నాస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది. అవును, ఏదో మన మధురానుభూతులు లేకపోతే ఆ పాత జ్ఞాపకాలు ఇట్లాంటివి. సంక్రాంతి అంటే అరిసెలు కదండి మెయిన్. అవునా? మా వైపు కాదండి, మాకు అరిసెలు మెయిన్. దీపావళికి అరిసెలు. అప్పుడైతే మేము చిన్నప్పుడు అయితే ఒక రూమ్ నిండా గడ్డేసేసి ఆ రూమ్ నిండా చేసేవాళ్ళు అరిసెలు. అవునంట. అంటే అప్పుడు పెద్ద పెద్ద సంవత్సరాలు పంచేవాళ్ళు అంట కదా నిజానికి. అంటే ఎడ్ల బండ్ల మీద పెట్టుకొని అరిసెలు రైతు కుటుంబాల ఊరంతా తిరిగి పంచేవాళ్ళు అంట. వాళ్ళకి సంవత్సరం అంతా పనిచేసే 4-5 పాలేళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ పెట్టాలి కదా. ఎడ్ల బండ్లు వేసి తీసుకెళ్లేవాళ్ళు అంట అరిసెలు ఉండి. గోల్డెన్ డేస్ అండి అవి. మళ్ళీ చూడలేం కూడా, అలాంటి రావు, చూడలేం మళ్ళీ. మా ఫ్రెండ్స్ కొంతమంది రైతు కుటుంబాల వాళ్ళు ఉన్నారు, గుంటూరు ఆ సైడ్ వాళ్ళు. మా నాన్నగారు కూడా వ్యవసాయమేనండి. వాళ్ళు చెప్తూ ఉంటారు అట్లాగా. సరేనండి, యాలకులు వేసుకున్నాం. ఇది పాకం వచ్చేలాగా చేయాలా, ఊరికి అట్లా కరిచుకుంటే సరిపోతుంది? కొంచెం పాకం వస్తేనే బాగుంటుందండి. అంటే జస్ట్ ఇలా అంటే కొంచెం స్టిక్కీగా అంతే. ఎగ్జాక్ట్లీ. అయితే తీపి తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అంటే మరిగించుకుంటారు. యాక్చువల్లీ బెంగాలీ స్వీట్ అంటేనే తీపి ఎక్కువ ఉంటుందండి, కానీ మనం తినలేము అంతా. అవును, చాలా ఎక్కువ స్వీట్ ఉంటుంది. ఈ షూటింగ్స్ లో బాగా ఎంజాయ్ చేస్తుంది, అది కూడా సంక్రాంతి ఈవెంట్స్ ఇట్లాంటివి ఏమైనా జరిగాయా మీకు? ఏం ఎంజాయ్ చేశారు? రోలర్ మూవీ చేశానండి, బాలకృష్ణ గారిది. చాలా సరదాగా ఉండేదండి, చాలా బాగా చేసాం, ఎంజాయ్ చేసాం. ఆయన కూడా బాగా రిసీవ్ చేసుకునేవాళ్ళు. సెట్లోకి వెళ్ళగానే రండమ్మా కూర్చోండమ్మా అనేవాడు. కానీ మాకే భయం వేసేది ఆయన పక్కన కూర్చోవాలంటే. కానీ చాలా మంచి వ్యక్తి అండి. అందరూ రెడీ అయ్యారా వచ్చి సెట్ లో కూర్చుంటారు. పెద్ద ఎన్టీఆర్ గారు వాళ్ళ ఫాదర్ పాటలు పెట్టుకొని ఇంత ఎంజాయ్ చేస్తూ కూర్చుంటారు అనమాట. సంక్రాంతి పండగ ఒక ఫ్యామిలీ సాంగ్ ఉందండి. సో ఆ టైంలో నేను చాలా బిజీగా ఉన్నా, గోరింటాకు సీరియల్ చేస్తున్నాను. సో ఇంకో సీరియల్ కూడా ఏదో చేస్తున్నాను, మూవీస్, చాలా బిజీగా ఉన్నాను. సో జానీ మాస్టర్ గారండి, ఆయన ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్క క్యారెక్టర్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి అందరితో చేయించారండి. కానీ నాకే ఒక 2 days నేను వెళ్ళలేకపోయాను షూట్కి, మిస్ అయ్యానని చాలా బాధపడ్డాను నేనైతే. ఆయన అయితే మీరు కంపల్సరీ ఉండాలమ్మా, నాకు కావాలి మీరు ఈ సాంగ్లో అని చెప్పి చాలా గొడవ చేసేవారు. చాలా హ్యాపీ అనిపించింది. అంత ఇంట్రెస్ట్ తీసుకుని అంత పర్టికులర్ ఎవరు చేస్తారండి. అది చాలా హ్యాపీ అనిపించి బాగా ఎంజాయ్ చేస్తాం. మంచి సాంగ్ కూడా, అది ఫేమస్ సాంగ్ అది. సంక్రాంతి అక్కడ సెలబ్రేట్ చేసుకున్నాము, చాలా ఎంజాయ్ చేసాం. మరి ఎందుకో బయట అందరూ ఆయన కోపం ఎక్కువ అది ఇదని చెప్తా ఉంటారు, కానీ అలా ఏం లేదని చాలా వెరీ నైస్ పర్సన్. దాన్ని ఏంటంటే యూజువలీ జనం అని చెప్పేది వెన్ ద పర్సన్ ఈస్ క్లీన్ విత్ ద హార్ట్, అంటే మనసు ప్రశాంతంగా లేకపోతే స్వచ్ఛంగా ఉన్నప్పుడు కల్మషం లేకుండా మాట వచ్చేస్తుంది బయటికి. ఫిల్టర్ ఉండదు. మళ్ళీ ఆ క్షణికం అది అయిపోయిన తర్వాత మళ్ళీ అయిపోయింది పదా అని చెప్పని అంటారు, లోపలే ఉండదు. ఇంకో పని కూడా మొదలు పెట్టేద్దాం కదా. ఇది గులాబ్ జామ్ లాగానే తయారు చేస్తాము, కాకపోతే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి. గులాబ్ జామ్కి దీనికి ఉన్న తేడాల్లో ఏంటంటే ముఖ్యంగా పన్నీర్ వేస్తాం, గులాబ్ జామ్లో పన్నీర్ వేయము. రెండోది డ్రై ఫ్రూట్ స్టఫింగ్, అది గులాబ్ జామ్లో కూడా చేసుకోవచ్చు, కానీ దీంట్లో మాత్రం స్పెసిఫిక్గా చేస్తారనమాట. ఈ రెండు కూడా రెడీ చేసుకుందాం. దీనికి ఇప్పుడు ఫస్ట్ ఇది పన్నీర్ని బాగా మ్యాష్ చేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి, డౌ లాగా. అలాగే మిల్క్ పౌడర్ దీన్ని కూడా కలుపుకొని బైండింగ్ కోసం లేకపోతే గట్టిపడడం కోసం మాత్రం కొద్దిగా మైదా పిండి యూస్ చేసుకుంటాం. పనికి ఉపకరం ఇద్దాం. ఇదేంటి స్మూత్గా రావడం కోసం డైరెక్ట్గా నలిపేస్తే ముక్కలు అయ్యే అవకాశం ఉంటుంది కదా అని ఈ విధంగా గ్రేట్ చేస్తాం అనమాట. చిన్నగా కట్ అయినట్లు వస్తుంది, తర్వాత నలుపుకోవచ్చు.
ఇంకా అండి ఇంకేమైనా చెప్పండి కబుర్లు మీవి. అది మూవీస్లో అయితే ఇంకా ఈ పెద్ద ఆర్టిస్టులు అందరూ అరే దేవిశ్రీ వచ్చిందో ఏం తెచ్చిందో క్యారేజ్ బుట్ట తీసుకొని బతుకుని అని నా బాస్కెట్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సెట్లో కూడా మన టెక్నీషియన్స్ అందరికి కూడా ఏదో ఒకటి నేను తీసుకెళ్తా ఉంటాను, పెడతా ఉంటాను, లేకపోతే అక్కడే వండుకోమని ఏదో ఒకటి చేస్తూ ఉంటాను అనమాట. నాకు ఇష్టం అలా వండి 10 మందికి పెట్టడం అంటే చాలా ఇష్టం. రైతు కుటుంబాలు కదా, అది ఉంటుంది. అన్నిట్లో మా మదర్ కూడా పొలిటికల్ లీడర్ అండి. మేము చిన్నప్పటి నుంచి, మేము పుట్టక నుంచి కూడా కాంగ్రెస్ లీడర్ కాంగ్రెస్ లీడర్ అండి అమ్మ. ఎమ్మెల్యే సీట్ కూడా వచ్చింది అమ్మకి. జడ్పీ చైర్మన్ గా చేశారు, పంచాయతీ బోర్డు మెంబర్, చాలా పోస్టులు చేశారు. గన్నవరం అండి, విజయవాడ దగ్గర. రైట్, సూపర్ అండి. మరి ఆ విధంగా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతా ఉంది. ఫ్యామిలీస్ యూజువల్లీ ఒప్పుకోవు ఆర్టిస్టులుగా ఆ టైంలో, అట్లీస్ట్ 30 ఏళ్ల క్రితం అయితే అంత ఈజీగా. హీరోయిన్ గా చేయాలని చాలా పిచ్చి ఉండేది, ఇంట్లో ఒప్పుకోలేదండి. నేను మ్యారేజ్ అయినాక, పిల్లలు పుట్టినాక వచ్చా ఇండస్ట్రీకి. కథ విందామనండి దీని పని అయిపోయిన తర్వాత. ఓకే, చెప్పండి ఎలా ఎంట్రీ మీకు? అంటే మురళీమోహన్ గారు మా మావయ్య గారండి. సో ఆయన ఇంట్రడ్యూస్ చేశారు నన్ను. నైస్. సరేనండి, దీన్ని ఇట్లా నలిపేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. మురళీమోహన్ గారు ఆబ్వియస్లీ మీ మామగారు, బాగా క్లోజ్ రిలేషన్ కూడా ఉంటుంది చిన్నప్పటి నుంచి. ఆయనతో కలిపి ఇప్పుడు సినిమా తీయలేదా? ఏమన్నా వచ్చాయి ఛాన్సెస్? మూవీస్ అయితే ఒక మూవీ చేసాం కానీ అది రిలీజ్ అవ్వలేదండి. సీరియల్ చేసాం మేమిద్దరం, 2 సీరియల్స్ చేసాం. శైలు అని, దానిలో వైఫ్ అండ్ హస్బెండ్ గా చేసాము. తర్వాత ఎగిరే పౌరమా సీరియల్ అన్నా చెల్లెలుగా చేసాం. అది బాగా ఫేమస్. 2 మంచి ప్రాజెక్ట్స్. నైస్. రైట్ అండి, స్మూత్గా వచ్చింది కదా ఇది. దీంట్లో మిల్క్ పౌడర్ కలుపుకుందాం. కొంచెం మైదా కూడా వేసుకుందాము. ఓకే. యూజువలీ 1:2 రేషియో అనమాట ఇది. అదే ½ కప్పు మైదా అయితే 1 కప్పు మిల్క్ పౌడర్. ఎగ్జాక్ట్లీ. అయితే ఒక డౌట్ వచ్చిందండి, ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలనుకుంటున్నారు అన్నారు కదా, ఏంటి ఇన్స్పిరేషన్? ఎవరిని చూసి అనుకున్నారు ఆ విధంగా అవ్వాలని? అంటే ఎవరిని చూసని కాదండి, చిన్నప్పటి నుంచి ఎక్కువ మా నాన్నగారు నేను ఎక్కువ మూవీస్ చూసేవాళ్ళం. అలా కృష్ణ గారు, జయప్రద గారు, నాగేశ్వరరావు గారు, వాణిశ్రీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఎవరిని ఇన్స్పైర్ అయ్యి కాదు, క్రేజ్ గా వెళ్ళి కూర్చొని చూసేవాళ్ళు, మనల్ని చూసి ఇట్లా క్రేజ్ గా ఫీల్ అవ్వాలి అన్నట్టు ఫీల్ అయ్యేవాళ్ళ మీరు? అదే, నేను కూడా అవ్వాలి, ఆర్టిస్ట్ ని చేయాలని బాగా ఇంట్రెస్ట్ ఉండేది. అది ఎలా కలిగిందో నాకు తెలియదు, కానీ ఇంట్రెస్ట్ ఉండేది. కానీ ఇంట్లో ఒప్పుకోలేదు. అప్పట్లో ఏముందండి, బాగా కట్టుబాట్లు సాంప్రదాయాలు ఉండేవి కదా, డ్రెస్సులు కూడా వేసుకొని ఇచ్చేవాళ్ళు కదా, ఓన్లీ లంగా ఓణీలే తెలుసు మాకు, డ్రెస్సులు కూడా తెలియదు. ఇప్పుడు ఇంట్లో ఎట్లా ఉన్నారు మీ పిల్లలు కానీ? ఇప్పుడు కూడా అంతే, సేమ్ పద్ధతులు. ఇంకంతే, అలాగే ఉంటాం ఇంట్లో. మీరు కాదు, మీ పిల్లలు కూడా అలాగే వేయించాను నేను. నాకు లేవు డ్రెస్సులు, మీకు కూడా లేదంతే అన్నారా ఏంటి? ఇది ఇలా డౌ రెడీ చేసుకున్నాం కదా, దీన్ని ఏం చేస్తామంటే దీన్ని ఈ విధంగా రోల్ చేసుకొని ఈక్వల్ పార్ట్స్లో కట్ చేసుకొని పెట్టుకుందాం. ఓకే, ఈ విధంగా గొట్టాలు తయారు చేసుకుంటాం. దీంట్లోకి స్టఫింగ్, డ్రై ఫ్రూట్ అది కూడా చాప్ చేసుకుందాం. ఓకే, రైట్. ఈ 3 ఈ సైజులో ఇట్లా చేసుకుందాం. వీటిని అయితే ఇలా పెడితే తర్వాత స్టఫింగ్ కూడా చేసుకుందాం. మీరు బాగా సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే ఏరియాల నుంచి వచ్చారు నిజానికి, ఇంకా విలేజెస్లో అట్లాగా. అది చెప్పండి, అసలు ఎలా చేసుకునేవాళ్ళు మీరు చిన్నప్పుడు? అంటే మా ఇంట్లో అయితే రైతు కుటుంబం కాబట్టి గేదెలు, ఆవులు అన్నీ ఉండేవి ఇంట్లో పాడే. సో తెల్లజాములు వేసి స్నానం చేసి వాకిట్లో కల్లాపు జల్లి ముగ్గులు వేసుకొని, తర్వాత గొబ్బెమ్మలు చేసి, గొబ్బెమ్మల మీద ఇట్లా ముగ్గు వేసి మధ్యలో పువ్వు పెట్టి గొబ్బెమ్మల ముగ్గుల మీద పెట్టి ఇవన్నీ చేసేవాళ్ళం అండి. తర్వాత పిండి వంటలు అవన్నీ అయితే హరిదాసులు వస్తారు సంక్రాంతికి. ఇప్పుడు అసలు పిల్లలకు తెలుసో లేదో కూడా తెలియదు. అది మేమైతే ఏం చేసేవాళ్ళం అంటే అవన్నీ రెడీగా పెట్టుకుని హరిదాస్ ఎప్పుడు వస్తాడో అని వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం. అవి వేయటం అంటే ఇంట్రెస్టింగ్ గా ఉండేది చిన్నప్పుడు. హరిదాసులకి అవి బియ్యం అవన్నీ పెట్టడం అంటే ఆయన పాడుకుంటూ ఇలా కూర్చుంటే మనం ఇలా వేయాలన్నమాట. భలే ఉండేది, ఇంట్రెస్టింగ్ గా చాలా బాగుండేది. అది గంగిరెద్దులు, తర్వాత ఈ బుడబొక్కలాళ్ళు అంటారు చూసారా, అది అలా జంగాల్లో ఏదో అంటారు, అట్లా వీళ్ళందరూ ఇవన్నీ ఉంటాయి సంక్రాంతికి.
అలాగే పొలం నుంచి పంట ఇంటికి రావటం, ఎడ్ల బళ్ళ మీద వేసుకురావటం, ట్రాక్టర్లు వేసుకురావటం, అది పంట చేతికి వస్తుంటది. ఇంకా అసలు ఆనందానికి అవధులు ఉండవన్నమాట. అంత బాగుంటది పల్లెటూరులో ఉంటే. కృష్ణా జిల్లా కాబట్టి ఆ విధంగా ఉంటది. మళ్ళీ గోదావరికి వెళ్ళిపోయేసరికి ఇంకొంచెం మళ్ళీ అక్కడ కొత్త అల్లుళ్ళు అవి ఆ హంగామా అదొక ఆచారాలు ఉంటాయి. అవును, వెరీ నైస్. నాకు అవన్నీ తిరుగుతున్నాయి ఇప్పుడు మీరు చెప్తుంటే. కథ విన్నట్లుగా. ఒకసారి అయితే ఏడిపోస్తుంది అసలు, ఇచ్చి ఏంటి జీవితం అనిపిస్తుంది. ఏం లేదు, బాగున్నారు మీరు, సంతోషం. ఇది వెలిగించుకుందాం అండి, నూనె కాచుకుందాము. ఓకే, ఈలోపు నేను కాస్త ఇవి చాప్ చేసుకుంటా, పొడి చేసుకుందాం. ఓకే, అయితే ఇంకొకటి, గోదావరి సైడు ఈ గొబ్బెమ్మలతో చేసిన గొబ్బెమ్మలన్నింటినీ మళ్ళీ ఫ్లాట్ చేసేసి పిడకలు చేసుకొని చిన్నపిల్లలకి ఏం చేస్తారంటే ఈ పిడకలతోటి, వాళ్ళు అసలు పిడకలు చేసేటప్పుడే దీనికోసం స్పెషల్ గా గారెల్లాగా హోల్ పెట్టుకుంటారు. దాంతో దారం కుట్టి ఆ దండ మెడలో వేసి ఇంటి దగ్గర నుంచి భోగి మంట దగ్గరికి వెళ్ళేంత వరకు అట్లా నడుచుకుంటూ వెళ్తారు. దాంతో అక్కడ తీసి భోగి రోజు తెల్లజాను భోగి మంటలు వేసుకుంటాం కదా. ఆ గొబ్బెమ్మలు కూడా అండి ఓన్లీ ఆవు పేడతోనే చేస్తారు. మాకు గోమాత అంటే చాలా శ్రేష్టం కదా, ఆవు పాలతో లక్ష్మీదేవి అంటారు కదా. పొంగళ్ళు కూడా ఆవు పాలతోనే చేస్తారు, ఆవు పాలతో చేస్తే మంచిది. అది పిస్తా పప్పు, పిస్తా కూడా చేయాలి ఇప్పుడు. బాదాం పిస్తా ఈ మధ్య కాలంలోనే వాడడం ఎక్కువైంది కదండి మన దగ్గర. ఇంతకుముందు ఓన్లీ జీడిపప్పు వాడేవాళ్ళం. జీడిపప్పు ఒకటే వాడేవాళ్ళం. ఈ ట్రిక్ నేను ఎప్పుడు చూడలేదండి, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది కదా, బాగుంది, ఇది ఈజీగా ఉంది. అదే మామూలుగా నేను వెల్లుల్లిపాయలు ఈ విధంగా నలగొట్టేస్తుంటా. ఓకే, అప్పుడు ఫ్లాట్ అయిపోతాయి, కట్ చేయడం ఈజీ అవుతుంది. ఇంకా మామూలుగా కొంతమందికి కొన్ని అథెంటిక్ డిషెస్ ఉంటాయండి. శ్రీదేవి గారికి ఎండు చేప కోడిగుడ్డుతో చేసిన పులుసు, ఎండు చేప కోడిగుడ్డు పులుసు బాగా ఇష్టం అంట. ఆవిడికి అక్కడ ఢిల్లీలో అట్లా దొరకదు కదా, వెళ్ళిన తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చేయించి తీసుకెళ్ళేవాళ్ళంట. పర్టికులర్లీ చిరంజీవి గారు వాళ్ళ ఇంటి నుంచి చేయించి తీసుకెళ్ళేవాళ్ళంట. ఈ విధంగా మీరు ఏం చేసి తీసుకెళ్తుంటారు? కొబ్బరి పాలు అన్నం చేస్తాను, అది దానిలోకి మటన్ కర్రీ కాంబినేషన్ చాలా బాగుంటది. నిజమే, అది చాలా ఇష్టంగా తింటారు నేను అది చేస్తే. కొబ్బరి పాలు అన్నంలో అయితే తక్కువ మసాలా వేసుకోవాలి, కర్రీ మామూలుగానే వండుకుంటా, చాలా బాగుంటది. అవునవును, చాలా బాగుంటుంది. ఎవరైనా అడుగుతా ఉంటారు అది తెచ్చిపెట్టరా అని, చెప్పండి. అలాగా పిస్తా కూడా ఏమన్నా ఒకరోజు చేసి పంపిస్తాం, మీ అందరికి తినండి. మాకంటారా? నేను ఇంట్లో ఉన్నప్పుడు. షూర్ అండి, సెట్లో అందరం ఎంజాయ్ చేస్తాం. అందరూ ఎంజాయ్ చేయొచ్చు కదా. షూర్ షూర్. పిస్తా కూడా రెడీ అయిపోయింది, మంచిగా సైజ్ వేరియేషన్ వస్తుంది. కలిపేసుకొని కొద్దిగా సాఫ్రాన్ కూడా ఇందులో వేసేస్తాను, మిగిలింది ఇందులో వేసేసుకుందాం. విధంగా లోపల స్టఫ్ చేసేసుకొని లైక్ దిస్. ఆ తర్వాత ఈ విధంగా అంతే. బాగుంది కదా? బాగుందండి. ఇలాగే ఇంకా మిగతా కూడా తయారు చేసుకొని మీకు చూపిస్తా. అంటే మనకి ఎంత సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోవచ్చు. అంతే. రైట్, ఈ విధంగా అయిపోయింది కదండి. పొయ్యి వెలిగించుకొని నూనె పెట్టుకుందాం. నూనె ఆల్రెడీ వేడిగా ఉంది, సిమ్లో పెడితే సరిపోతుంది. పెట్టేసా. మంచిగా నూనెలో మునిగేలాగా ఉండాలన్నమాట క్వాంటిటీ. అలా లో ఫ్లేమ్లో ఉడికిస్తేనే లోపల కూడా ఉడుకుద్దండి, లేకపోతే రంగు వచ్చేస్తే లోపల ఉడకవు.
అయితే దీంట్లో ఏమవుతుందంటే యూజువల్ ఇట్లాంటివి చేసినప్పుడు లోపల గడ్డ కడుతుంది గులాబ్ జామ్లో కానీ, అది రాకుండా చేయడం టెక్నిక్. అది పిండి కలపటంలో ఉంటుందండి. నీడికి చేయకుండా అట్లా కలుపుకోవాలి బౌల్గా వచ్చేలాగా. రెండు కాల్చేప్పుడు కూడా కరెక్ట్ ఫ్లేము. ఇప్పుడు మనం లోపల స్టఫింగ్ చేసేసాం కాబట్టి దానిని అవాయిడ్ చేస్తాం, లోపల గడ్డ రాకుండా. ఓకే, ఇది పాకం ఆరిపోయినా పర్వాలేదండి? వేడి పాకం ఎందుకు వేడిగా అవసరం లేదు, అయినా ఇప్పుడు ఆరిపోలేదు, ఉంది. కాకపోతే బాగా మసిలిపోతున్నంత కాకుండా కొంచెం వేడిగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు అది మునగకపోతే ఇంకొంచెం డీప్గా ఉన్న దాంట్లో తీసుకోవచ్చు. చూద్దాం. ఓకే, ఇది అయిన వాటిని తీసి పాకంలో నానబెట్టుకుంటాం. అయిపోయాయి కదా ఇవి కూడా. ఓకే, పాకంలో ఇవి కూడా వేసేసుకుంటాం. ఇప్పుడు దాంట్లో వేసేసాము. కొద్దిగా నానిన తర్వాత బయటికి తీసి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను. అయితే అట్లా నానడానికి ఈ విధంగా సరిపోదు, కొంచెం డీప్ బౌల్ ఈ విధంగా తీసుకుని దాంట్లో వేసుకోవచ్చు. ఆ విధంగా నానబెట్టుకుందాం, తర్వాత ప్రెజెంటేషన్లో చూద్దాం. బాగుంది కదండి చూడడానికైతే? చాలా బాగుందండి. టేస్ట్ చేద్దాం. ఇంకా కొద్దిగా బాగా నానాలి, దాదాపు ఒక 3-4 hours నానితే బాగుంటుంది కదండి. జామున్ అయినా అంతే కదా. ఓకే, ఎలా ఉందండి? చాలా బాగుందండి. నైస్. చక్కగా నానిన తర్వాత ఇంకా బాగుంటుంది. అవును, చాలా చక్కగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, హ్యాపీగా తయారు చేసుకొని తిని ఎంజాయ్ చేసేయండి. ఈజీ ప్రాసెస్ కూడా కదా. మీకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మళ్ళీ వచ్చి చక్కగా మీ కబుర్లన్నీ చెప్పారు, షోకి పండగ వాతావరణాన్ని తీసుకొచ్చారు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వచ్చినందుకు. మరోసారి మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. మీకు కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి. అలాగే మన ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. నైస్ అండి, చాలా చక్కగా మంచి స్వీట్ తయారు చేసుకున్నాము ఈరోజు. సంక్రాంతి ఈ విధంగా మన షోలో జరిగిపోయింది. మీ అందరికీ కూడా మరోసారి సంక్రాంతి శుభాకాంక్షలు. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.